హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నామంటే, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు వాటి ప్రియారిటీ ఆర్డర్, ఏ ఫంక్షనల్ గ్రూప్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, దేనికి తక్కువ ఇవ్వాలి అనేది చూసాం. హై ప్రియారిటీ ఫంక్షనల్ గ్రూప్ను సెకండరీ సఫిక్స్గా చెప్తూ, లెస్ ప్రియారిటీ ఫంక్షనల్ గ్రూప్ను సెకండరీ ప్రిఫిక్స్గా చెప్తాం. ఓకేనా? సో అలా మల్టీ ఫంక్షనల్ గ్రూప్స్ ఒకే కాంపౌండ్లో ఉన్నప్పుడు ప్రియారిటీ ఆర్డర్ బేస్ చేసుకొని నేమింగ్ ఇస్తామని చెప్పాను. ఓకేనా? ఒక 3 ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. 3 సో ఇప్పుడు మోర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఈ వీడియోలో. సో నేమింగ్ ఆఫ్ మల్టీ ఫంక్షనల్ కాంపౌండ్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్కి వద్దాం. ఇక్కడ ఈ కాంపౌండ్లో కార్బాక్సిలిక్ యాసిడ్ COOH ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, మిథైల్ సబ్స్టిట్యూయెంట్ ఉంది. సో COOH కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్కహాల్, ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్? కార్బాక్సిలిక్ యాసిడ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ. సో దానికి లీస్ట్ నెంబర్ వచ్చేలాగా చూస్తాం. తను మెయిన్ ఫంక్షనల్ గ్రూపు. ఇప్పుడు OH కానీ మిథైల్ కానీ సబ్స్టిట్యూయెంట్స్ అవుతాయి. రౌండప్ చేయక్కర్లేదు, మనకు అర్థం కావడానికి నేను వేస్తున్నాను. 1 2 3 4. ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్స్కి నేమ్ ఇవ్వాలి. ఇది మిథాయిల్. ఆల్కహాల్ ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్గా ఉంది, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కాదు. సబ్స్టిట్యూయెంట్గా ఉన్నప్పుడు సెకండరీ ప్రిఫిక్స్తో పిలవాలి. ఆల్కహాల్ సబ్స్టిట్యూయెంట్గా ఉన్నప్పుడు సెకండరీ ప్రిఫిక్స్ ఏమొస్తుందంటే హైడ్రాక్సీ. హైడ్రాక్సీ. ఇది మిథాయిల్, స్టార్ట్స్ విత్ M. హైడ్రాక్సీ స్టార్ట్స్ విత్ హెచ్ కదా ముందు వస్తుంది. సో ముందు తిననేం చెప్పాలి. సో 2 హైడ్రాక్సీ, తర్వాత 3 మిథైల్. 4 కార్బన్స్ ఉన్నాయి. బ్యూట్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఓయిక్ యాసిడ్ అంటాం. సో బ్యూటనోయిక్ యాసిడ్. క్లియర్? ఓకే, దీని దగ్గరకు వద్దాం. ఇక్కడ చూడు, మళ్ళీ కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది, కీటోన్ ఉంది. C డబల్ బాండ్ అంటే కీటోన్ కదా. కీటోను కార్బాక్సిలిక్ యాసిడ్లో కార్బాక్సిలిక్ యాసిడ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ. ఎవరికి ఇంపార్టెన్స్ ఎక్కువ? కార్బాక్సిలిక్ యాసిడ్. సో కార్బాక్సిలిక్ యాసిడ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ కాబట్టి కీటోన్ ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్ అనమాట. సబ్స్టిట్యూయెంట్ని ఎలా పిలుస్తాము? కీటోన్ని ఆక్సో అని పిలుస్తాం. సో దీనికి ఇంపార్టెన్స్ ఎక్కువ, లిస్ట్ నెంబర్ వచ్చేలాగా ఇద్దాం. సో థర్డ్ పొజిషన్ దగ్గర కీటోన్ ఉంది. సో 3 ఆక్సో. ఓకేనా? మొత్తం 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఓయిక్ యాసిడ్, బ్యూటనోయిక్ యాసిడ్. ఐఫోన్ ఏం పెట్టక్కర్లేదు. ఓకేనా? 3 ఆక్సో బ్యూటనోయిక్ యాసిడ్. ఓకే, 1 సెకండ్. ఓకే, 3 ఆక్సో బ్యూటనోయిక్ యాసిడ్. నెక్స్ట్ దీని పరిస్థితి చూద్దాం. ఇది ఎలా ఉంది? COO. COO ఉంటే దీన్ని ఎస్టర్ అంటారు. COOకు రైట్ సైడ్ ఉన్న గ్రూప్ను ఆల్కైల్గా తీసుకుంటాం. COOతో కలిసి దీన్ని ఆల్కనోయేట్ అని పిలుస్తారు. ఓకేనా? సో ఇక్కడ ఎవరున్నారు? 2 కార్బన్స్ ఉన్న ఆల్కైల్ అంటే ఇథైల్. ఇథైల్. ఓకేనా? ఈ పార్ట్ను ఆల్కనోయేట్ అనాలి. 1 కార్బన్ 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. సో బ్యూటనోయేట్ అనాలి. కానీ అది నార్మల్ బ్యూటనోయేట్ కాదు. థర్డ్ కార్బన్ దగ్గర కీటోన్ ఉంది. కీటోన్ ఏమనాలి? ఆక్సో అనాలి. ఓకేనా? 3 ఆక్సో బ్యూటనోయేట్. మామూలుగా ఇక్కడ హైడ్రోజన్ ఉండింటే సింపుల్గా ఇథైల్ 4 కార్బన్స్ వాటి బ్యూటనోయేట్ అనేవాళ్ళం. కానీ హైడ్రోజన్స్ బదులు ఇక్కడ ఏముంది? కార్బన్ దగ్గర ఆక్సిజన్ లింక్ అయింది, కీటో గ్రూప్ ఉంది. అప్పుడు ఎస్టర్కి ఇంపార్టెన్స్ ఎక్కువ, కీటోన్కి ఇంపార్టెన్స్ తక్కువ. అప్పుడు ఇది సబ్స్టిట్యూయెంట్. అప్పుడు తనని ఆక్సో అని పిలవాలి. సో ఇథైల్. ఈ ఆల్కనోయేట్లో 3 దగ్గర కీటోన్ ఉంది కాబట్టి 3 ఆక్సో. 1 2 3 4 కార్బన్స్ కాబట్టి బ్యూటనోయేట్. ఓకేనా? సరే,
ఆల్కైల్ ఆల్కనోయేట్. ఆల్కైల్ చెప్పాం ఇథైల్ అని, ఆల్కనోయేట్ 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటనోయేట్ చెప్పాం. కానీ ఇది సింపుల్ బ్యూటనోయేట్ కాదు, థర్డ్ కార్బన్ దగ్గర కీటోన్ ఉంది, దానికి ఇంపార్టెన్స్ తక్కువ కాబట్టి 3 ఆక్సో అని ఎక్స్ట్రా వచ్చింది అంతే. ఇథైల్ 3 ఆక్సో బ్యూటనోయేట్. క్లియర్. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. మళ్ళీ ఎస్టరే ఒక మిథైల్ సబ్స్టిట్యూయెంట్, ఒక డబుల్ బాండ్. ఓకేనా? ఎస్టర్ వచ్చినప్పుడు ఏం చెప్పాలి? ఆల్కైల్ ఆల్కనోయేట్ కదా. ఇక్కడ ఆల్కైల్ ఎవరు? మిథైల్. సో అది చెప్పేద్దాం. మిథైల్. ఆల్కనోయేట్లో కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. ఓకేనా? సరే, సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది కాబట్టి మిథైల్, ఇది అయిపోయింది మిథైల్. ఓకేనా? ఇది 4 కార్బన్స్ ఉంటే సింపుల్గా బ్యూటానోయేట్ అనేవాళ్ళం. సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది కాబట్టి 2 మిథైల్ బ్యూటనోయేట్ అనొచ్చు. కానీ అదే సెకండ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ కూడా స్టార్ట్ అవుతుంది, ఈన్ కూడా రావాలి కాబట్టి 2 మిథైల్ బ్యూట్ 2 ఈనోయేట్ అనాలి. ఈను జనరల్గా ఓయేట్. ఓకేనా? సో మిథైల్, తర్వాత 2 మిథైల్, ఇది సబ్స్టిట్యూయెంట్. ఇక్కడ ఆల్రెడీ ఆల్కైల్లో మిథైల్ ఉంది, మళ్ళీ మిథైల్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా దాన్ని బ్రాకెట్లో పెట్టేస్తున్నాం. ఓకేనా? మామూలుగా మిథైల్ 2 దగ్గర ఒక సబ్స్టిట్యూయెంట్ మిథైల్. ఓకేనా? 4 కార్బన్స్ కాబట్టి బ్యూట్. సెకండ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కాబట్టి 2 ఈన్ మామూలుగా. తర్వాత ఎస్టర్ కదా, ఇది ఆల్కైల్ ఆల్కనోయేట్ కదా, ఓయేట్ అని రావాలి కదా. సో సెకండరీ సఫిక్స్ రాస్తున్నప్పుడు ఈ తీసేసి టర్మినల్ ఈని రాయాలి. సో ఈ నో ఏ ఓయేట్. సో మిథైల్ 2 మిథైల్ బ్యూట్ 2 ఈన్ ఓయేట్. జాగ్రత్త. ఓకే. ఇక్కడ అమైన్ ఉంది, ఓహెచ్ ఉంది. ఇక్కడ అమైన్కు ఆల్కహాల్లో ఇంపార్టెన్స్ ఎవరికి ఎక్కువ అంటే ఆల్కహాల్కు. అప్పుడు ఇది సబ్స్టిట్యూయెంట్ అనమాట. ఇప్పుడు ఆల్కహాల్కు లిస్ట్ రావాలి. ఇక్కడ నుంచి ఇస్తే 1 2 3, ఇక్కడ నుంచి ఇచ్చినా కూడా 1 2 3. ఆల్కహాల్కు ఎలా ఇచ్చినా కూడా సెకండ్ ప్లేసే వస్తుంది, ప్రాబ్లం లేదు. ఇంకా సబ్స్టిట్యూయెంట్కు లిస్ట్ వచ్చేలాగా చూద్దాం, దాంతో ప్రాబ్లం లేనప్పుడు నెక్స్ట్ చూస్తాం. అమైన్కు ఇక్కడ నుంచి ఇస్తే 1 వస్తుంది, ఇక్కడ నుంచి వస్తే 3 వస్తుంది. సో ఇది ప్రాబ్లం లేదు కాబట్టి సబ్స్టిట్యూయెంట్ చూస్తే ఇక్కడ నుంచి లిస్ట్ వస్తుంది కాబట్టి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీస్తాం. సరే, బాగుంది. ఇది సబ్స్టిట్యూయెంట్ కదా, ఇప్పుడు అమైనో అమినో అంటారు. ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి 1 అమినో. 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొప్. ఆల్కహాల్ని ఓల్, ప్రొపనోల్. అది ఎక్కడుంది? అది సెకండ్ కార్బన్ దగ్గర. 1 అమినో 2 ప్రొపనోల్, లేదంటే 1 అమినో ప్రొపేన్ 2 ఓల్. ఎలా రాసినా ఒకటే. 3 కార్బన్స్ ఉన్న ఆల్కేను, సెకండ్ కార్బన్ దగ్గర ఆల్కహాల్ ఉంది. సో ప్రొపేన్ 2 ఓల్, ఇది కూడా తప్పు. ఇంకా రైట్. ఇక్కడికి వద్దాం. మళ్ళీ ఆల్కహాల్ అమైనే. ఆబ్వియస్లీ ఆల్కహాల్కి ఇంపార్టెన్స్ ఎక్కువ, అమైన్ సబ్స్టిట్యూయెంట్. నంబరింగ్ ఆల్కహాల్కు లిస్ట్ వచ్చేలాగా చూడాలి. 1 2. ఓకేనా? ఇక్కడ నుంచి ఇస్తే 1 2 వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇస్తే 1 వస్తుంది. సో ఆల్కహాల్కు లిస్టే రావాలి కాబట్టి రైట్ సైడ్ నుంచి ఇచ్చాము. ఇప్పుడు ఇది సబ్స్టిట్యూయెంట్ కాబట్టి అమినో అనాలి. సెకండ్ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి 2 అమినో. 2 కార్బన్స్ కదా, ఈథా ఆల్కహాల్ ఏమంటాం? ఓల్ అంటాం. 2 అమినో ఇథానోల్. ఏం సార్ 1 ఓల్ అనలేదే? ఉన్నది 2, అందులో సెకండ్ కార్బన్ దగ్గర అమైన్ అన్నాము. ఇంకా ఆటోమేటిక్గా ఆల్కహాల్ 1 అనే కదా, 1 ఓల్ అని రాసుకో, అక్కర్లేదు. 3 ఆర్ మోర్ దెన్ 3 ఉన్నప్పుడు నంబరింగ్ ఖచ్చితంగా చెప్పాలి. 2 కార్బన్స్ ఉన్నప్పుడు ఇది 2 అన్నప్పుడు ఆటోమేటిక్గా దానికంటే ఇంపార్టెన్స్ ఎక్కువైన ఆల్కహాల్ 1 అనేగా అర్థం. దట్స్ 2 అమినో ఇథనాల్. ఓకే, డన్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది, COOH. C డబుల్ బాండ్ ఒక కీటోన్ ఉంది, డబుల్ బాండ్ ఆల్కీనో ఉంది. దీనికి ఇంపార్టెన్స్ ఎక్కువ కాబట్టి నంబరింగ్ అక్కడి నుంచి ఇస్తాం, తనకు లీస్ట్ నెంబర్ రావాలి కాబట్టి.
ఇప్పుడు కీటోన్ ఆక్సో అంటాం, ఓ. ఇది డబుల్ బాండ్ ఈన్. ఓకేనా? ఇప్పుడు 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంట, COOH కాబట్టి ఒయిక్ యాసిడ్, పెంటనోయిక్ యాసిడ్ అనాలి. కానీ డబుల్ బాండ్ ఉంది కదా, పెంట అనకూడదు, పెంటినోయిక్ యాసిడ్. అన్ని సింగిల్ బాండ్స్ అయితే పెంటానోయిక్ యాసిడ్ ఏం కదా, ఆల్కేన్స్. కనుక డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్ రావాలి, పెంటీనోయిక్ యాసిడ్ అనాలి. సరే, మరి కీటోన్ సబ్స్టిట్యూయెంట్ కదా, సో దాన్ని ఆక్సో అనాలి కదా. 4th కార్బన్ దగ్గర ఉంది, సో 4 ఆక్సో ఏమనాలి, 4 ఆక్సో. ఇప్పుడు పెంట్ ఈనోయిక్ యాసిడ్, కానీ ఆ ఈన్ ఎక్కడుందో కూడా చెప్పాలి. 2nd కార్బన్ ఉంది కదా, సో 2 పెంటీనోయిక్ యాసిడ్ అనొచ్చు, లేదా 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ ముందుకు తెచ్చి పెంట్ 2 ఈన్, మామూలుగా అయితే ఈన్ డబుల్ బాండ్ ఉన్నప్పుడు. ఓకేనా? కార్బాక్సిలిక్ యాసిడ్ ఓయిక్ యాసిడ్ అనాలి. సెకండరీ సఫిక్స్ పెడుతున్నప్పుడు ప్రైమరీ సఫిక్స్ లో ఉన్న ఈ తీసేయాలి కదా. ఓకే, ఓయిక్ యాసిడ్. సో 4 ఆక్సో పెంట్ 2 దగ్గర ఈన్ ఓయిక్ యాసిడ్, సో ఈనోయిక్ యాసిడ్. రైట్. లేదు ఇంకోలాగా రాయొచ్చు, కొన్ని బుక్స్లో ఇలా ఉంటుంది. 4 ఆక్సో 2 పెంటీనోయిక్ యాసిడ్, పెంటీన్ ఓయిక్ యాసిడ్ అని రాయొచ్చు. క్లియర్? అమైన్ ఉంది NH2, ఇది ఈథర్, ROR డాష్. రెండు ఆల్కైల్స్ మధ్యలో ఆక్సిజన్ అంటే దాన్ని ఈథర్ అంటారు. సో ఈథర్ ఇది సబ్స్టిట్యూయెంట్ అయినా ఈథర్. అమైన్ కంటే ఇది లీస్ట్ ఇంపార్టెన్స్ ఈథర్ అనేది, కాబట్టి ఇది సబ్స్టిట్యూయెంట్ గా కన్సిడర్ చేస్తారు. ఓకేనా? సో ఆల్కాక్సీగా చెప్తారు. అమైన్కి ఇంపార్టెన్స్ ఎక్కువ 1, 2, ఈథర్కి ఇంపార్టెన్స్ తక్కువ, సబ్స్టిట్యూయెంట్ అవుతుంది, ఆల్కాక్సీ అనాలి. అప్పుడు ఒకటే కార్బన్ ఉంది కాబట్టి మిథాక్సీ, 2 దగ్గర అది ఉంది కాబట్టి 2 మిథాక్సీ, 2 మిథాక్సీ. 2 కార్బన్లు కాబట్టి ఈత్ అమైన్ అంటాం. సో ఈథానమైన్. 2 మిథాక్సీ అంటే 2nd కార్బన్ దగ్గర మిథాక్సీ ఉంది, 2 మిథాక్సీ ఈథానమైన్, 2 మిథాక్సీ ఈథానమైన్. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, సయనైడ్ ఉంది, మిథైల్ ఉంది ఆల్కైల్ గ్రూపు, ఆల్కహాల్ ఉంది OH, డబల్ బాండ్ ఉంది. ఇంపార్టెన్స్ ఎవరికి ఎక్కువ? నైట్రైల్, సైనైడ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ. 1, 2, 3, 4, 5, 6 తనకు లిస్ట్ నెంబర్ వచ్చేలాగా చూసాం. ఇప్పుడు ఇది మిథైల్ కదా, ఎంతో స్టార్ట్ అవుతుంది. ఆల్కహాల్ కంటే సైనైడ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ కాబట్టి ఇది సబ్స్టిట్యూయెంట్. ఆల్కహాల్ సబ్స్టిట్యూయెంట్ గా ఉంటే ఎలా పిలుస్తాం దాన్ని? హైడ్రాక్సీ, H తో స్టార్ట్ అవుతుంది. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరిని ముందు చెప్పాలి? H ముందు చెప్పాలి M కంటే. కాబట్టి 5 హైడ్రాక్సీ, 5 హైడ్రాక్సీ. ఇప్పుడు మిథైల్ H తర్వాత 2 మిథైల్, 5 హైడ్రాక్సీ, 2 మిథైల్. మొత్తం 6 కార్బన్స్ ఉన్నాయి. హెక్సేన్ నైట్రైల్, కానీ ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా, హెక్సీన్ నైట్రైల్ అనాలి. మరి ఎక్కడ ఉంది అది హెక్సీన్? ఈన్ ఎక్కడ ఉంది? 4th కార్బన్ దగ్గర కదా. సో 6 కార్బన్స్ కాబట్టి హెక్స్ 4 ఈన్ నైట్రైల్. ఓకేనా? హెక్స్ 4 దగ్గర డబుల్ బాండ్ స్టార్ట్ అవుతుంది, 4 ఈన్. సైనైడ్ ఉంది కాబట్టి నైట్రైల్, హెక్సీన్ నైట్రైల్. ఓకేనా? ఒక 9 చూసాం. క్లియర్ కదా? 5 హైడ్రాక్సీ, 2 మిథైల్, హెక్స్ 4 ఈన్ నైట్రైల్, లేదా 4 హెక్సీన్ నైట్రైల్. రైట్? తప్పలేదు. సో ఒక 9 కాంపౌండ్స్ చూసాం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంది 9. సో ఇలాంటివి ఇంకొంచెం కాంప్లికేటెడ్గా
ఇలాగే మల్టీ ఫంక్షన్ రూపంలోవి మరికొన్ని చూద్దాం. ఓకేనా? ముందు దీన్ని అరేంజ్ చేసి మళ్ళీ రాద్దాం. ఓకేనా? మరికొన్ని చూద్దాం ఎగ్జాంపుల్స్. ఒక 9 చూసాం కదా, 10 నుంచి 16, ఇంకొక 7 చూద్దాం. ఇక్కడ ఆల్డిహైడ్ ఉంది, సయనైడ్ ఉంది, బ్రోమైడ్ ఉంది, అమైన్ ఉంది. హై ఇంపార్టెన్స్ ఎవరికంటే సయనైడ్, నైట్రైల్స్. ఇప్పుడు ఆల్డిహైడ్ కూడా సబ్స్టిట్యూయెంటే, మిథైల్ సబ్స్టిట్యూయెంటే, అమైన్ సబ్స్టిట్యూయెంటే. నైట్రైల్కు ఆల్డిహైడ్ కంటే మోర్ ఇంపార్టెన్స్, ప్రియారిటీ ఆర్డర్ కదా. సో లీస్ట్ నెంబర్ ఇక్కడ నుంచి ఇస్తాం. 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు ఆల్డిహైడ్ సబ్స్టిట్యూయెంట్గా ఉంటే నేమ్ ఏమవుతుంది? ఫార్మైల్. ఇది బ్రోమో, అమినో. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అమినో ఏ ముందు వస్తుంది, బ్రోమో బి తర్వాత వస్తుంది, ఫార్మైల్ ఎఫ్ తర్వాత వస్తుంది. సో నేమ్ ఏమవుతుందంటే 4 అమినో 3 బ్రోమో, 4 అమినో 3 బ్రోమో 2 ఫార్మైల్, 2 ఫార్మైల్. ఆల్డిహైడ్ సబ్స్టిట్యూయెంట్గా ఉన్నప్పుడు ఫార్మైల్ అని పిలుస్తాం. మొత్తం 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంటేన్, అన్ని సింగిల్ బాండ్సే. నైట్రైల్, సో పెంటేన్ నైట్రైల్. ఓకేనా? అది ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ అమైన్ ఉంది, NH2, కీటో ఉంది, C డబల్ బాండ్ O, మిథైల్ సబ్స్టిట్యూయెంట్ ఉంది. ఇంపార్టెన్స్ ఎవరికి ఎక్కువ? కీటోన్. ఆల్డిహైడ్, కీటోను, ఆల్కహాలు, ఫీనోలు, థయోలు తర్వాత కదా మనకు అమైన్ వచ్చేది. కాబట్టి అమైన్ లీస్ట్. సో ఇది సబ్స్టిట్యూయెంట్ అయిపోతుంది ఇప్పుడు, లీస్ట్ ప్రియారిటీ కాబట్టి. కీటోన్ మెయిన్, ఇది ఆల్వేస్ సబ్స్టిట్యూయెంట్, ఆల్కైల్ అనేది. సో లీస్ట్ నంబరింగ్ కీటోన్కి రావాలి. 1 2 3 1 2 3. కీటోన్కు ఎట్ సైడ్ నుంచి నంబరింగ్ ఇచ్చిన సేమ్ వస్తుంది. ఈ రెండిట్లో చూద్దాం. మిథైలు, అమైన్. ఇది ఆల్కైల్. అమైన్ అనేది ఫంక్షనల్ గ్రూప్ కదా, సో దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ రావాలి. సో లీస్ట్ నెంబర్ ఇక్కడ నుంచి ఇస్తాం. 1 2 3 4 5 6. ఫస్ట్ కీటోన్ మెయిన్ కదా అని చెక్ చేసాం. దానికి ఎటు సైడ్ నుంచి ఇచ్చిన 4 1 2 3. ఓ మై గాడ్, కీటోన్కే 1 2 3 4 వస్తుంది. 1 2 3 మనం ఇచ్చింది కరెక్టే. యాక్చువల్గా కీటోన్ ఈక్వల్ పొజిషన్లో లేదు. 1 2 3 4 1 2 3. సో ఇదే లీస్ట్. సో కీటోన్ బేస్ చేసుకొని నంబరింగ్ ఇచ్చారు. ఓకే డన్. ఇప్పుడు ఇది అమైన్, ఇది మిథైల్, అమినో సబ్స్టిట్యూయెంట్ కాబట్టి ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు ఇది చెప్పాలి. 1 అమినో 5 దగ్గర 5 మిథైల్, 1 అమినో 5 మిథైల్. టోటల్ 6 కార్బన్స్ ఉన్నాయి కదా. హెక్స్, కీటోన్ ఉంది కదా, ఓన్, హెక్సనోన్ అనాలి. ఎక్కడ ఉంది అది? 3 దగ్గర ఉంది. 3 హెక్సానోన్. ఓకేనా? సో 1 అమినో 5 మిథైల్ 3 హెక్సానోన్. క్లియర్? సరే, ఇప్పుడు చూద్దాం. COCl, యాసిడ్ క్లోరైడ్. యాసిడ్ క్లోరైడ్ ఇది బ్రోమో సబ్స్టిట్యూయెంట్. ఇది మిథాక్సీ, ఆల్కాక్సీ సబ్స్టిట్యూయెంట్. ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, OH, ఇది కూడా సబ్స్టిట్యూయెంటే, ఎందుకంటే ఇది మెయిన్ కాబట్టి. ఇప్పుడు పేరెంట్ చైన్ సెలెక్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7. సరే 8 వస్తాయి కదా అని చక్కగా తీసుకుంటే రాంగ్. ఎందుకంటే మిథాక్సీ ఆల్కాక్సీ కంటే ఆల్కహాల్కి ఇంపార్టెన్స్ ఎక్కువ. తను ఒక మెయిన్ ఫంక్షన్ గ్రూప్ ఆ ఈథర్తో కంపేర్ చేస్తే సబ్స్టిట్యూయెంట్ ఇప్పుడు అది. సో ఇది కూడా సబ్స్టిట్యూయెంటే, కానీ దానికంటే ఆల్కహాల్కి ఇంపార్టెన్స్ ఎక్కువ. తను మెయిన్ పేరెంట్ చైన్లో ఉండాలి. సో 1 2 3 4 5 6 7. అర్థమైందా?
ఇప్పుడు ఇదంతా సబ్స్టిట్యూయెంటే, ఇదంతా ఏంటి సబ్స్టిట్యూయెంటే. అందులో మరొక చిన్న సబ్స్టిట్యూయెంట్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? బ్రాంచ్ కంటైన్స్ సబ్ బ్రాంచ్. అప్పుడు నంబరింగ్ ఈజ్ గివెన్ టు దట్ బ్రాంచ్. ఈ బ్రాంచ్ కి నంబరింగ్ ఇవ్వాలి. అది కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? పేరెంట్ చైన్ కి లింక్ అయిన కార్బన్ నుంచే 1 2 3 ఓకేనా? మళ్ళీ 1 2 3 కాకుండా. సరే, ఇప్పుడు నేమ్ ఇద్దాం. ఇది బ్రోమో, ఇది హైడ్రాక్సో హెచ్, ఇది బి, ఇదేంటిది ప్రొపైల్ పి. కాదంటే దానికి ఏదో తోక ఉన్న ప్రొపైల్, సో ప్రొపైల్ పి. ఇక్కడ హెచ్, ఇది బి, సో ముందు ఇది వస్తుంది. సో 2 బ్రోమో 7 హైడ్రాక్సీ. ఓకే, రెండు అయిపోయాయి. ఇప్పుడు 5 దగ్గర ఇది ఏంటది? 5 ఇది ఏంటిది? 5 దగ్గర ప్రొపైల్, 3 కార్బన్ ఆల్కైల్ ప్రొపైల్. కానీ ఆ ప్రొపైల్లో 2 కార్బన్ దగ్గర ఒక మిథాక్సీ ఉంది. 5 2 మిథాక్సీ, 5 2 మిథాక్సీ ప్రొపైల్. 5 దగ్గర 2 మిథాక్సీ ప్రొపైల్. ఇంకన్నీ అయిపోయినాయి. కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 కదా. హెప్ట్, ఓకేనా? యాక్చువల్గా హెప్టేన్, ఓకేనా? కానీ యాసిడ్ క్లోరైడ్ ఏమంటారు? ఓఎల్ క్లోరైడ్. అప్పుడు ఈ తీసేసి హెప్టనోయల్ క్లోరైడ్. ఓకేనా? జాగ్రత్త. 2 బ్రోమో 7 హైడ్రాక్సీ 5 2 మిథాక్సీ ప్రొపైల్ హెప్టనోయల్ క్లోరైడ్. క్లియర్? కార్బాక్సిలిక్ యాసిడ్ ఫస్ట్ ప్రియారిటీ దానికే, ఇంకా ఆప్షన్ లేదు. 2 3 4 5 6 7 8 ఆల్కహాల్ సబ్స్టిట్యూయెంట్, మిథైల్ సబ్స్టిట్యూయెంట్, అమైన్ సబ్స్టిట్యూయెంట్, మిథాక్సీ సబ్స్టిట్యూయెంట్. సో మిథాక్సీ, మిథైల్, అమైన్, హైడ్రాక్సీ. ఫస్ట్ హైడ్రాక్సీ వస్తుంది, హెచ్ కదా. సో 4 హైడ్రాక్సీ. కొంచెం జాగ్రత్తగా గమనించాలి, మల్టీ ఫంక్షనల్ రూల్ అంత ఈజీ కాదు. అన్ని టర్మ్స్ మైండ్లో ఉండాలి, రూల్స్ గుర్తుండాలి. సో ఫస్ట్ అమైన్ చెప్పాలి, ఓకేనా? సో 4 అమినో, అమైన్ అమినో అంటాం కదా. సరే, 4 అమినో అమైన్ అయిపోయింది. తర్వాత హెచ్ హైడ్రాక్సీ, 7 హైడ్రాక్సీ. ఓకే, 4 అమినో 7 హైడ్రాక్సీ. ఇక మిథైల్ ఉంది, మిథాక్సీ ఉంది. ఎవరు ముందు వస్తారు? మిథైల్, మిథాక్సీ. ఎం సేమ్, ఈ సేమ్, టీ సేమ్, హెచ్ సేమ్. తర్వాత ఓ వస్తుంది, ఇది వై వస్తుంది. ఓ కదా ముందు వచ్చేది, కాబట్టి మిథాక్సీ ముందు చెప్పాలి, తర్వాత వై లాస్ట్లో. చూడు, సో మిథాక్సీ చెప్పాలి కదా. 3 మిథాక్సీ, తర్వాత 5 మిథైల్. ఇక్కడికి సబ్స్టిట్యూయెంట్స్ అయిపోయాయి. 4 అమినో 7 హైడ్రాక్సీ 3 మిథాక్సీ 5 మిథైల్. ఓకే, మొత్తం 8 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఆక్టా సిఓహెచ్ ఓయిక్ యాసిడ్ అంటాం. కానీ ఇది ఏం కాదు, మధ్యలో మళ్ళీ డబుల్ బాండ్ వచ్చింది. ఈన్ అంటే ఆక్టీన్ ఓయిక్ యాసిడ్. ఓకేనా? ఆ ఆక్టీన్ ఎక్కడుంది? 5 దగ్గర ఉంది. సో 5 ఆక్టీన్, డబల్ బాండ్ కాబట్టి ఈన్. ఓయిక్ యాసిడ్ అన్నది కార్బాక్సిలిక్ యాసిడ్. అప్పుడు ఓ ఈ తీసేస్తాం, ఓయిక్ యాసిడ్ ఇలా రాయొచ్చు. లేదా ఆక్ట్ 5 ఈనోయిక్ యాసిడ్, ఆక్ట్ 5 ఈనోయిక్ యాసిడ్, లేదా 5 ఆక్టీనోయిక్ యాసిడ్. ఇబ్బంది లేదు.
4 amino, 7 hydroxy, 3 methoxy, 5 methyl, 5 octenoic acid. చూడండి ఉన్నాయా? చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ఓకే, ఇప్పుడు ఇదేంటిది? RCOOR ఎస్టర్. ఇది ఆల్కైల్, ఇది ఆల్కనోయేట్. ఓకేనా? ఆల్కైల్ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథైల్. ఇది క్లియర్. ఆల్కనోయేట్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7. ఇది బ్రోమిన్, ఇది మిథైల్. సబ్స్టిట్యూయెంట్స్ ఉన్న ఆల్కనోయేట్ 7 ఉన్నాయి కాబట్టి బ్యూటానోయేట్ అనేవాళ్ళం. కానీ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి కదా, అవి ఉన్న బ్యూటానోయేట్ అని చెప్పాలి. 3 దగ్గర మిథైల్, 6 దగ్గర బ్రోమో ముందు వస్తుంది కదా, బి. సో ఇది అయిపోయింది, ఆల్కైల్ అయిపోయింది, ఇథైల్. ఆల్కనోయేట్ చెప్పాలి. అందులో 6 దగ్గర బ్రోమిన్ ఉన్నా, సో 6 బ్రోమో, 3 మిథైల్, 6 బ్రోమో, 3 మిథైల్, మొత్తం 7 కాబట్టి బ్యూటానోయేట్. కానీ డబుల్ బాండ్ ఉంది కదా, బ్యూటీనోయేట్. అది ఎక్కడ ఉంది? మళ్ళీ 4 దగ్గర ఉంది. 3 మిథైల్, 4 బ్యూటీన్, ఓయేట్ కదా, ఈ తీసేసి ఓయేట్. సో 4 బ్యూటీనోయేట్ లేదా బ్యూట్ 4 ఈనోయేట్. ఎట్లా రాసినా ఒకటే. ఓకేనా? ఇథైల్ 6 దగ్గర బ్రోమో, 3 దగ్గర మిథైల్ ఉన్న 4 బ్యూట్ కాదు నాయనా, 4 7 కదా ఉండేది. 4 హెప్టీనోయేట్. సరే 7 కదా మొత్తం, అది గమనించాలి. 4 హెప్టీనోయేట్ 7 కదా, క్లియర్, నో డౌట్. నెక్స్ట్ ఇక్కడ వద్దాం. ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్, హై ప్రియారిటీ. 1 2 3 4. ఇలా తీసుకోవాలా, ఇలా కిందికి రావాలా? డౌట్. 5 6 7 8 5 6 7 8 9 10 కిందికి వద్దాం. పోనీ ఏమైనా మెయిన్ ఫంక్షన్ గ్రూప్ ఉన్నాయా? డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఇలా తీసుకుందాం. 5 6 7 8 9 10. ఓకేనా? సరే, మరి ఇట్లా కిందికి ఎందుకు తీసుకున్నాడు సార్? 5 6 7 8 6 7 కదా అంటే ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఆల్కహాల్. లాంగెస్ట్ చైన్ రూల్ బ్రేక్ చేసినా పర్లేదు, ఫంక్షనల్ గ్రూప్ పేరెంట్ చైన్లోకి రావాలి అని చదువుకున్నాం ఒక రూల్ అందుకు. ఓకే, సరే. ఇప్పుడు ఇదంతా మనకు సబ్స్టిట్యూయెంట్ అవుతుంది కదా 4 దగ్గర. సరే, కానీ ఇందులో డబుల్ బాండ్ ఉంది, మళ్ళీ నంబరింగ్ ఇచ్చుకోవాలి. మామూలుగా అయితే 1 2 3 4 కార్బన్స్ కాబట్టి బ్యూటైల్ అనేవాళ్ళం, కానీ డబుల్ బాండ్ ఉంది కాబట్టి బ్యూటైల్ అనకూడదు, ఈనైల్ అనాలి. ఈను హైడ్రోజన్ తీస్తే వచ్చిన కాంపౌండ్ కాబట్టి ఐల్. 2 వీడియోస్ బ్యాక్ చెప్పాం, ఆల్కీన్లో హైడ్రోజన్ తీసేస్తే, ఆల్కైన్లో హైడ్రోజన్ తీస్తే ఈనైల్, ఐనైల్ అంటాము అని. ఓకే, సరే. 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్. ఓకేనా? సరే, దీని పేరేంటి? బ్యూట్. సెకండ్ కార్బన్ దగ్గర 2 ఈన్, డబుల్ బాండ్ ఉంది కాబట్టి. హైడ్రోజన్ తీస్తే వచ్చిన ఆల్కైల్ కాబట్టి ఈనైల్. ఓకేనా? బ్యూట్ 2 ఈనైల్. ఓకే, సరే. ఇప్పుడు దీన్ని నేమ్ ఇద్దాం. ఇది బ్యూట్ 2 ఈనైల్, ఇంకేం లేవు సబ్స్టిట్యూయెంట్స్. ఒక డబుల్ బాండ్ ఉంది, అది ఈను ఓయిక్ యాసిడ్ అని వస్తుంది. సరే, 4 దగ్గర ఏముందో చూద్దాం. 4 దగ్గర ఎవరు? సెకండ్ కార్బన్ దగ్గర ఈనైల్ అంటే 2 డాష్ ఈనైల్ ఉన్నటువంటి 4 కార్బన్ ఉన్న సబ్స్టిట్యూయెంట్. సో 4 బ్యూట్ 2 ఈనైల్,
4 దగ్గర ఇది ఉన్నా ఏంటది బ్యూటటూయినైల్. ఓకే, మొత్తం కార్బన్స్ 10 ఉన్నాయి కదా. డెక్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఓయిక్ యాసిడ్, డెకానోయిక్ యాసిడ్ అనాలి. కానీ మళ్ళీ డబుల్ బాండ్ వస్తుంది కదా, డెకా రాదు, డెకీనోయిక్ యాసిడ్. ఓకేనా. సో డెక్ ఎక్కడున్నా ఈను 6th కార్బన్ దగ్గర ఉంది, డెక్ 6 ఈన్. ఓకేనా. తర్వాత కార్బాక్సిలిక్ యాసిడ్ కాబట్టి ఓయిక్ యాసిడ్ ఉండాలి కదా. సో ఈ తీసేసి ఓయిక్ యాసిడ్. సో 4 బ్యూటటూయినైల్. 4 దగ్గర బ్యూటటూయినైల్. డెక్ 6 ఈనోయిక్ యాసిడ్ లేదా 6 డెకీనోయిక్ యాసిడ్ నుంచి డెక్ ఈన్ ఓయిక్ యాసిడ్. క్లియర్. ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది, ఇదేమో కీటోను, ఇది చూడు C6H5. గుర్తుపెట్టుకోవాలి నాయన, ఇది C6H5 అని ఇచ్చిన లేదా ఇలా ఇచ్చిన లేదా ఇలా ఇచ్చిన దాన్ని ఫినైల్ అంటారు. సబ్స్టిట్యూయెంట్గా వస్తుంది ఫినాయిల్. సబ్స్టిట్యూయెంట్గా ఉన్నప్పుడు దాన్ని ఫినైల్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ C6H5 బెంజిన్ లో నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే వచ్చేటువంటి గ్రూప్, అది ఫినైల్ గ్రూప్. సో ఇట్స్ నేమ్ ఫినైల్. క్లియర్. ఓకే, సరే. ఫినైల్ ఉంది, కీటోన్ ఉంది, 1 2 3 4 కార్బన్, 1 2 3 4 కార్బనే. కానీ ఇలా తీసుకోవాలి, ఫంక్షన్ గ్రూప్ ఉంది కదా, అప్పుడు ఇది సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. ఏంటిది 2 కార్బన్స్ ఉన్న ఆల్కలీ ఇథైల్. నంబరింగ్ ఇద్దాం. కార్బాక్సిలిక్ యాసిడ్ 1 2 3 4. ఇది ఫినైల్ Pతో, ఇది ఇథైల్ 2తో, ఇది కీటోన్, దీన్ని ఆక్సో అంటారు మళ్ళీ. సరేలే. 2 ఇది ఆక్సో కదా, ఓ. ఇది ఇథైల్ కదా, ఈ. ఫినైల్ కదా, పి. ఎవరు ముందు వస్తారు? ఈ ముందు వస్తుంది, ఆక్సో ఓ వస్తుంది, తర్వాత ఓ తర్వాత కదా పి వచ్చేది, పి ఫినైల్ తర్వాత వస్తుంది. సో ఫస్ట్ ఏం రాయాలి? 2 ఇథైల్, 2 ఇథైల్ అయిపోయింది. 3 ఆక్సో, 3 ఆక్సో. తర్వాత 4 దగ్గర ఫినైల్, 3 ఆక్సో 4 ఫినైల్. ఓ తర్వాత కదా పి వచ్చేది. ఓ 3 ఆక్సో 4 ఫినైల్. 1 2 3 4 కార్బన్స్ కదా పేరెంట్ చైన్ లో ఉండేది. బ్యూట్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఓయిక్ యాసిడ్, బ్యూటనోయిక్ యాసిడ్. ఇవి కొన్ని, వీలైతే ఇంకొన్ని చూద్దాం. ఓకే, ఇంకొన్ని చేద్దాం. క్లియర్. ఇవి అర్థమయ్యా కనుక అనుకుంటాను. ఇలా ఎక్కువ ఫంక్షన్ గ్రూప్స్ ఉన్నప్పుడు మనకు ప్రియారిటీ ఆర్డర్ మైండ్లో ఉంటే టక్ 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 మనం ఎలా చేసాం చూడు, అలాగా ఆన్సర్ చేయొచ్చు మీరు కూడా. సో ఫస్ట్ వీడియో నుంచి తరోగా చూసుకుంటుండాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే మధ్యలో ఒక వీడియో చూస్తే అర్థం కాదు, ఇదేంద్రా బాబు ఇట్లా చెప్పినాడైనా ఏం అర్థం కలరా స్వామి అని అనుకుంటారు. ఫస్ట్ వీడియో నుంచి నీట్గా చూసుకుంటూ నోట్ చేసుకుంటూ వస్తే పర్ఫెక్ట్గా క్లియర్గా ఆన్సర్ చేయొచ్చు. నాకంటే బాగా మీరే చేస్తారు ప్రాక్టీస్ చేస్తే. ఓకే, ఇంకొన్ని చేద్దాం. ఓకేనా. మరికొన్ని కాంపౌండ్స్ చూద్దామన్నాం కదా. 16 అయిపోయాయి కదా, 17, ఒక 22 చూద్దాం. మ్యాక్సిమం మనకు ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆల్డిహైడ్ ఉంది CHO, అమైన్ ఉంది NH2, కీటోన్ ఉంది C డబల్ బాండ్. వీటిలో ఇంపార్టెన్స్ ఎవరికి ఎక్కువ? ఆల్డిహైడ్కి ఎక్కువ. సో అమైన్ సబ్స్టిట్యూయెంటే, కీటోన్ కూడా సబ్స్టిట్యూయెంటే. సో ఆల్డిహైడ్ మెయిన్ కాబట్టి తనకు లీస్ట్ నెంబర్ వచ్చేలాగా 1 అక్కడ నుంచి ఇవ్వడం మొదలెడతాం. సో రైట్ టు లెఫ్ట్ నంబరింగ్ ఇచ్చాం. దీన్ని అమినో అంటాం, ఏతో స్టార్ట్ అవుతుంది. ఆక్సో అంటాం, ఓతో స్టార్ట్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఆల్ఫాబెటికల్ లెటర్లో అమైన్ ముందు చెప్పాలి. సో 2 అమినో. ఓకే, 4 ఆక్సో, 4 ఆక్సో. మొత్తం 5 కార్బన్స్ ఉన్నాయి కదా,
పెంట్, ఇక్కడ ఆల్డిహైడ్ను ఆల్ అనాలి. సో పెంటనాల్. ఓకేనా? సరే, 2 అమినో 4 ఆక్సో పెంటనాల్. క్లియర్? ఇక్కడ చూడండి, కీటోన్ ఉంది, ఆల్కహాల్ ఉంది, మిథైల్ గ్రూప్ ఉంది. మిథైల్ అనేది ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్. ఓకేనా? ఆల్కహాల్, కీటోన్, ఈ రెండింటిలో ఇంపార్టెన్స్ ఎవరికి ఎక్కువ? ఆల్కహాల్ కంటే కూడా కీటోన్కి ఎక్కువ. ఆల్డిహైడ్, కీటోను తర్వాత వస్తుంది ఆల్కహాల్. సో దీనికి ఇంపార్టెన్స్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఆల్కహాల్ సబ్స్టిట్యూయెంటే, మిథైల్ ఆల్వేస్ సబ్స్టిట్యూయెంటే. సో దీనికి లీస్ట్ రావాలి. సో రైట్ సైడ్ నుంచి నంబరింగ్ ఇస్తే లీస్ట్ వస్తుంది. 1 2 3 4 5. సరే, దీన్ని హైడ్రాక్సీ అంటాం, దీన్ని మిథైల్ అంటాం. సో హైడ్రాక్సీ హెచ్ ముందు వస్తుంది కదా. సో 4 హైడ్రాక్సీ, సేమ్ 4 దగ్గరే మిథైల్ ఉంది, 4 మిథైల్, 4 హైడ్రాక్సీ, 4 మిథైల్, మొత్తం 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంట, కీటోని ఓన్, పెంటనోన్ అనాలి. కానీ ఎక్కడుంది అది? సెకండ్ కార్బన్ దగ్గర ఉంది. సో 2 పెంటనోన్, లేదంటే పెంటేన్ 2 ఓన్, పెంటేన్ 2 ఓన్ ఆర్ 2 pentanone, whatever it. Okay, so 4 hydroxy, 4 methyl, 2 pentanone or pentane 2 one. Okay, clear? Next ikkadiki vaddam. See, carboxylic acid is there, amine, another carboxylic acid. So carboxylic acid ki importance ekku kada. So 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6. ఓకేనా? సో ఒకవేళ ఇక్కడ తక్కువ ఉన్నా కూడా ఇలాగే తీసుకోవాలి, ఎందుకంటే కార్బాక్సిలిక్ యాసిడ్ మెయిన్ ఫంక్షన్ గ్రూప్ ఉంది కాబట్టి. సో ఇది పేరెంట్ చైన్. ఇప్పుడు ఇది ఏమవుతుంది? అయినా సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. ఏమవుతుంది? ఇది సబ్స్టిట్యూయెంట్. సో బాగుంది, పేరెంట్ చైన్. ఓకే, నంబరింగ్ ఎటువైపు నుంచి ఇవ్వాలి? ఇక్కడ 1 2 3 దగ్గర సబ్స్టిట్యూయెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి నంబరింగ్ ఇస్తే 1 2 3 4 5 దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచే ఇస్తాం. 1 2 3 4 5 6 7. బాగుంది. 3 దగ్గర ఈ సబ్స్టిట్యూయెంట్ ఉన్న డైకార్బాక్సిలిక్ యాసిడ్. ఓకే, 3 దగ్గర ఏంటి సబ్స్టిట్యూయెంట్? 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపైల్. ఓకేనా? ప్రొపైల్. కానీ ఆ ప్రొపైల్లో ఇక్కడ అమైన్ ఉంది. ఇలాంటప్పుడు బ్రాంచ్ కూడా నంబరింగ్ ఇవ్వాలి. నంబరింగ్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? పేరెంట్ చైన్కి లింక్ అయిన కార్బన్ నుంచే ఇవ్వాలి. సో 1 డాష్ 2 డాష్ 3 డాష్. 3 డాష్ కార్బన్ దగ్గర అమైన్ ఉన్న ప్రొపైల్, 3 డాష్ కార్బన్ దగ్గర అమైన్ ఉన్న ప్రొపైల్. సో రాద్దాం. 3 దగ్గర ఉన్నది. 3 ఏంటి? 3 దగ్గర ఉన్నది 3 డాష్ అమినో ప్రొపైల్. 3 దగ్గర 3 డాష్ అమినో ప్రొపైల్ అనే సబ్స్టిట్యూయెంట్ ఉంది. ఓకేనా? అయిపోయింది. పేరెంట్ చైన్ లో కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. హెప్టేన్. 1 దగ్గర 7 దగ్గర 2 కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉన్నాయి. డై కార్బాక్సిలిక్ యాసిడ్ ఓయిక్ యాసిడ్ అనాలి. సో హెప్టేన్. ఓకేనా? యాక్చువల్గా 7 ఉన్నాయి కాబట్టి హెప్టేన్, అన్ని సింగిల్ బాండ్స్ కదా. హెప్టేన్ డై ఓయిక్ యాసిడ్. ఓకేనా? హెప్టేన్ డైఓయిక్ యాసిడ్, 2 COOH. సరే, ఇప్పుడు 1,7 డైఓయిక్ యాసిడ్ అనొచ్చుగా? అనొచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? చెప్పకపోయినా పర్వాలేదు. ఎప్పుడు? ఇఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ ఆల్డిహైడ్స్ ఆర్ ప్రెజెంట్ అట్ ద టర్మినల్స్, ఎండింగ్ లో ఉంటే వాటి న్యూమరల్స్ అంటే నంబర్ చెప్పకపోయినా పర్వాలేదని ఒక రూల్ చెప్పుకున్నాము. కాబట్టి హెప్టేన్ డైఓయిక్ యాసిడ్ అనొచ్చు, హెప్టేన్ 1,7 డైఓయిక్ యాసిడ్ అనొచ్చు. నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడికి వద్దాం.
ఇక్కడ ఆల్డిహైడ్ ఉంది CHO, ఇక్కడ మిథాక్సీ ఆల్కాక్సీ గ్రూప్ ఉంది, డబల్ బాండ్ ఉంది, ఇక్కడ ఆల్డిహైడ్ ఉంది. పేరెంట్ చైన్ ఇలా తీసుకున్నాం అనుకో, ఆల్డిహైడ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ గ్రూప్ కదా, ఇక్కడ మిథాక్సిక్ ఈథర్ కంటే ఇది మోర్ ఇంపార్టెంట్ కదా ఆల్డిహైడ్, కాబట్టి దీన్ని పేరెంట్ చైన్ లో ఉండేలాగా తీసుకోవాలి. ఇలా తీసుకుంటాం అంటే ఇప్పుడు ఇదంతా సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. ఇది పేరెంట్ చైన్. నంబరింగ్ ఎలా ఇవ్వాలి? 1 2 3 4 5 6 దగ్గర సబ్స్టిట్యూయెంట్, ఇక్కడ నుంచి ఇస్తే 1 2 3 4 5 దగ్గరే సబ్స్టిట్యూయెంట్. లీస్ట్ నంబర్ అందులోనే ఇక్కడ డబల్ బాండ్ కూడా ఉంది, దాన్ని కూడా లీస్ట్ వచ్చేలాగా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి నంబరింగ్ ఇస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 10 కార్బన్స్. ఓకే, 5 దగ్గర ఇది ఉన్న డెకా డైఆల్, డెకా అంటే 10 ఉన్నాయి, ఆల్డిహైడ్ CHO ఆల్ అనాలి, 2 ఉన్నాయి కాబట్టి డైఆల్ అనాలి, డెకాడైఆల్. సరే, బాగుంది. మళ్ళీ డబుల్ బాండ్ ఉంది కదా, డెకీన్ డయాల్ అనాలి, ఈన్ రావాలి కదా. సరే చూద్దాం, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 5th దగ్గర ఇది ఉన్నా ఏంటది 5, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఆల్కాక్సీ ఉంది, మళ్ళీ నెంబరింగ్ ఇచ్చుకోవాలి. 1 2 3 కార్బన్ దగ్గర మిథాక్సీ ఉంది. సో మన మెయిన్ బ్రాంచ్ లో 5 దగ్గర ఎవరున్నారంటే 5 దగ్గర 3 మిథాక్సీ, 3 కార్బన్ దగ్గర మిథాక్సీ ఉన్నా 3 కార్బన్స్ ఉన్నప్పుడు ప్రొపైల్ అంటాం, కానీ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ప్రొపీనైల్ అనాలి. ఏమనాలి? ప్రొపీనైల్. ఆ ప్రొపీనైల్లో ఈన్ ఎక్కడుందో కూడా చెప్పాలి. సో 3 మిథాక్సీ 2 ప్రొపీనైల్. ఓకేనా? ప్రొప్పు ఈన్ ఒక హైడ్రోజన్ తీస్తే వచ్చింది కాబట్టి ఐల్, ప్రొపీనైల్. ఆ ప్రొపీనైల్ లో 3 దగ్గర మిథాక్సీ ఉంది కాబట్టి 3 మిథాక్సీ, ఈన్ సెకండ్ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి 2 ప్రొపీనైల్. అక్కడికి దీని పేరు అయిపోయింది. ఓకేనా? తర్వాత పేరెంట్ చైన్ లో కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి కదా. సో డెకా, ఓకేనా, ఏనైతే డెకేన్ అనేవాళ్ళం, డబుల్ బాండ్ ఉంది. సో డెకా 4 ఈన్, డెకా 4 దగ్గర ఈన్, ఓకేనా, డైఆల్ లేదా 4 డెకీన్ డయాల్, ఇలా కూడా రైట్, 4 డెకీన్ డైఆల్, తప్పులే. ఓకేనా? లేదా 10 ఉన్నాయి డెకా, 4 దగ్గర ఈన్ ఉంది, 4 ఈన్, 2 ఆల్డిహైడ్లు, డయాల్, ఇలా రాసిన ఒకటే, 4 డెకీన్ డయాల్ అని రాసిన ఒకటే. సరే, సో అర్థమైంది అనుకుంటా. 5 దగ్గర 3 మిథాక్సీ, ప్రొప్ 2 దగ్గర ఈన్, అలాంటి ఆల్కైల్ కాబట్టి ఐల్. సో 5 దగ్గర 3 మిథాక్సీ, 2 ప్రొప్ ఈనైల్. ఓకే, తర్వాత డెకా, థర్డ్ కార్బన్ దగ్గర కదా డబుల్ బాండ్ స్టార్ట్ అయ్యేది, 3 ఈన్ డెకా, 3 ఈన్ డయాల్, 3 ఈన్ డయాల్. క్లియర్? కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ CH2 ఇటుపక్క COH, ఇటుపక్క COH ఉన్నాయి. దీనికి 2 విధాలుగా చెప్పొచ్చు నేను. 1 2 3 ఇట్లా తీసుకున్నా అంతే. 3 కార్బన్స్ ఉన్నాయి కదా. సో ప్రొపేన్ డైఓయిక్ యాసిడ్, 3 కార్బన్సే, అందులో 2 COOHలు ఉన్నాయి. సో ప్రొపేన్ డైఓయిక్ యాసిడ్ అనొచ్చు. బాగా గమనించండి, కార్బాక్సిలిక్ గ్రూపులో ఉన్న కార్బన్లను కూడా మనం పేరెంట్ చైన్లో కలుపుకున్నప్పుడు
ప్రొప్ అని చెప్తున్నప్పుడు డై ఓయిక్ యాసిడ్ అన్నాం. దాని పేరెంట్ చైన్ కలిపి చెప్పుకున్నాం. అలా కాకుండా ఈ ఒక కార్బన్నే మనం బేసిక్ యూనిట్ లాగా కన్సిడర్ చేస్తే మీథేన్ ఒకటే కార్బన్, మీథేన్ COOH COH రెండు COOHలు ఉన్నాయి. డై కార్బాక్సిలిక్ యాసిడ్. ఇది ఇక్కడ ఒక బ్యూటీ ఏంటంటే ఈ COOHలను పేరెంట్ చైన్ లో కలుపుకుంటే ఈ కార్బన్లను 3 కార్బన్స్ అయ్యాయి కాబట్టి ప్రొపేన్, అప్పుడు ఓయిక్ యాసిడ్ అని పిలుస్తారు. ఇక్కడ మనము మీథేన్ ఒక కార్బన్నే తీసుకున్నాం. ఈ రెండింటిని ఇందులో ఉన్న కార్బన్లను కన్సిడర్ చేయట్లేదు. ఒక కార్బన్ మిడిల్ కార్బన్నే కన్సిడర్ చేస్తున్నాం, మీథేన్. ఓకేనా? వీటిని సపరేట్గా చెప్తున్నాం, పేరెంట్ చైన్లో రూట్ వర్డ్లో తీసుకోవట్లేదు కాబట్టి అప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్ అనాలి. రూట్ వర్డ్లో కలిపేసుకుంటే ప్రొపేన్, అప్పుడు ఓయిక్ యాసిడ్ అనాలి. రూట్ వర్డ్లో కలపకుండా సపరేట్గా వదిలేస్తే, రూట్ వర్డ్లో తీసుకోలేదు, మీథేన్ ఒక కార్బన్ రూట్ వర్డ్గా తీసుకున్నాం, అప్పుడు వీటిని సపరేట్గా కార్బాక్సిలిక్ యాసిడ్ అనాలి. COOHలో ఉన్న కార్బన్ రూట్ వర్డ్లో కలిపేసుకుంటే ఓయిక్ యాసిడ్ అని చెప్పాలి. రూట్ వర్డ్లో కలపకుండా సపరేట్గా చెప్తున్నప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్ అనాలి. ఇది గమనించాలి. సో ముందు కలిపేసి చెప్పినప్పుడు 3 కార్బన్లు కాబట్టి ప్రొపేన్ డైఓయిక్ యాసిడ్ అన్నాం. డైఓయిక్ యాసిడ్ కలపకుండా సపరేట్గా చెప్పి దీన్ని మాత్రమే రూట్ వర్డ్గా తీసుకుంటే మీథేన్ ఒక కార్బన్, మీథేన్ డై 2 కార్బాక్సిలిక్ యాసిడ్. విడిగా చెప్తున్నాం, వీటిని రూట్ వర్డ్లో మిక్స్ చేసుకోలేదు కాబట్టి డై కార్బాక్సిలిక్ యాసిడ్ అన్నాం. వీటిని కూడా ఇందులో ఉన్న కార్బన్లు కూడా కలిపి తీసుకున్నప్పుడు ప్రొపేన్ డైఓయిక్ యాసిడ్ అన్నాం. జాగ్రత్త, ఆల్డిహైడ్ అయినా అంతే, డయాల్, అప్పుడు ప్రొపేన్ 2 CHOలు ఉంటే ప్రొపేన్ డయాల్. CHOలు 2 CHOలే సపరేట్గా చెప్పినప్పుడు మీథేన్ డై కార్బాల్డిహైడ్, మీథేన్ డై కార్బాల్డిహైడ్ అనాలి. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడు, దీన్ని ఎపాక్సీ లింక్ అంటారు. ఏమంటారు? ఎపాక్సీ. ఆల్కహాల్కి ఇంపార్టెన్స్ ఎక్కువ, అదున్న కార్బన్ 1 2 3. ఇక్కడ ఎపాక్సీ లింక్ ఎక్కడుంది? సెకండ్ కార్బన్ థర్డ్ కార్బన్ దగ్గర ఉంది. సో 2, 3 ఎపాక్సీ, 2, 3 ఎపాక్సీ, మొత్తం 3 కార్బన్స్ కదా పేరెంట్ చైన్ లో. ప్రొపేన్ 1 ఓల్, 2, 3 ఎపాక్సీ, ప్రొపేన్ 1 ఓల్. ఇలా. సరే, మనకు ఒక డౌట్ ఉంది కదా, ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ బదులు 1 సెకండ్, కార్బాక్సిలిక్ యాసిడ్ బదులు 2 ఆల్డిహైడ్లు ఉంటే అది కూడా చూసేద్దాం. CHO, CH2, ఇంకొక కార్బన్ పెంచుకుందాం, క్లియర్గా అర్థం అవుతుంది. ఇది తీసుకుందాం. సో 2 ఆల్డిహైడ్లు 2 విధాలుగా చెప్పచ్చు దీనిలాగానే, జాగ్రత్తగా గమనించండి. ఆల్డిహైడ్లో ఉన్న కార్బన్లను పేరెంట్ చైన్లోకి తీసుకుంటే 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. డై అంటే 2 ఆల్డిహైడ్లు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే అన్ని కార్బన్లను కన్సిడర్ చేస్తే బ్యూటేన్, ఏమంటున్నాం? బ్యూటేన్. అర్థమవుతుందా? బ్యూటేన్ 4 ఉన్నాయి కాబట్టి డైఆల్, బ్యూటేన్ డైఆల్. ఆల్ అని ఎందుకన్నాం? ఆల్డిహైడ్లోని కార్బన్ పేరెంట్ చైన్లో ఇంట్రడ్యూస్ చేసాం, దాన్ని కూడా పేరెంట్ చైన్లో కలుపుకున్నాం, మొత్తం 4 కార్బన్స్గా కన్సిడర్ చేసాం. బ్యూటేన్ డయాల్ లేదు, ఇలా కూడా చెప్పచ్చు. ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్ అని అనుకొని వదిలేద్దాం. ఈ రెండింటిని పేరెంట్ చైన్లో కలపకూడదు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది అంటే 2 కార్బన్లే కదా. సో ఈథేన్ ఏమనొచ్చు? ఈథేన్ ఫస్ట్ కార్బన్ దగ్గర ఒక ఆల్డిహైడ్, సెకండ్ కార్బన్ దగ్గర ఒక ఆల్డిహైడ్. 1, 2 డై, కార్బన్ ఉన్న ఆల్డిహైడ్, ఆ కార్బన్ యాడ్ చేయట్లేదు రూట్ వర్డ్లో కాబట్టి ఈథేన్ 1 2 డై కార్బాల్డిహైడ్, కార్బాల్డిహైడ్. ఇలా కూడా చెప్పచ్చు. కార్బాక్సిలిక్ యాసిడ్ అయినా అంతే, కార్బాల్డిహైడ్ అయినా.
ఇక్కడ 2 COH ఉన్నాయనుకో, ఈథేన్ 1,2 డైకార్బాక్సిలిక్ యాసిడ్. లేదు కలిపేశావు, బ్యూటేన్ డైఓయిక్ యాసిడ్. ఇక్కడ ఆల్డిహైడ్లు కాబట్టి బ్యూటేన్ డయాల్. టర్మినల్లో CHOలు COOHలు ఉన్నప్పుడు న్యూమరల్స్ చెప్పక్కర్లేదు అన్నాం కదా. సో బ్యూటేన్ డయాల్, ఆల్డిహైడ్ 2 ఉన్నాయి కాబట్టి డయాల్. లేదా ఈ రెండింటినే కన్సిడర్ చేసి ఆల్డిహైడ్లను రూట్ వర్డ్లకి అందులోని కార్బన్లను కౌంట్ చేయకుంటే అప్పుడు 2 కార్బన్సే కాబట్టి ఈథేన్, ఆ ఈథేన్ లో ఫస్ట్ కార్బన్ దగ్గర సెకండ్ కార్బన్ దగ్గర 2 ఆల్డిహైడ్లు ఉన్నాయి కాబట్టి ఈథేన్ 1,2 డై కార్బాల్డిహైడ్ అని చెప్పాలి. కార్బన్ ఏంటో యాడ్ చేయట్లేదు కాబట్టి కార్బాల్డిహైడ్. కలిపి చెప్పినప్పుడు డైఆల్, కలపకుండా చెప్పినప్పుడు డై కార్బాల్డిహైడ్. క్లియర్? సూపర్. చాలు. ఒక 23 ఎగ్జాంపుల్స్ చూసాం. మల్టీ ఫంక్షనల్ కాంపౌండ్స్ అంట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకేనా? అంత ఈజీ కాదనే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ గ్యాదర్ చేసి ఇవి చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. మీకు ఇది అర్థమైంటే, యూజ్ అయింటే ఓ లైక్ చేయండి, కొద్దిమందికి షేర్ చేయండి. ఓకేనా? ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే బైసైక్లో కాంపౌండ్ అంటే 2 సైక్లిక్ రింగులను ఫ్యూజ్ చేస్తాడు, బైసైక్లో అంట. స్పైరో కాంపౌండ్స్ అంటే 2 సైక్లిక్ రింగులు ఒక క్వాటర్నరీ కార్బన్ దగ్గర మెర్జ్ అయి జాయిన్ అవుతాయి. అలాంటి వాటికి నేమ్ ఎలా ఇవ్వాలి? ఆబ్జెక్టివ్లు అడుగుతాడు. కాంపిటేటివ్లు జేఈలో కానీ అడుగుతాడు, అడిగే ఛాన్స్ ఉంది ఎంసెట్లో కానీ జేఈలో కానీ నీట్లో కానీ. సో అలాంటి బైసైక్లో అండ్ స్పైరో కాంపౌండ్లకు నేమింగ్ ఎలా ఇవ్వాలో ఒక 2-3 రూల్స్ ఉంటాయి. సింపుల్గా రూల్స్ చెప్పుకొని ఆ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం, నెంబర్ ఆఫ్ చేద్దాం. ఒక్కసారి అర్థమైంది, చాలా ఈజీ. 3-4 రూల్సే, ఆ రూల్స్ అర్థమైతే ఈజీ. ఓకేనా? డన్. థ్యాంక్ యూ.